విజయ్ దేవరకొండని ఎవరైనా మోసం చేస్తే అది వాళ్లకు తిరిగి కొడుతుందా? వినడానికి ఇది కాస్త సెంటిమెంటల్ గా ఉండొచ్చు, కానీ అదే నిజమవుతున్నట్టుంది. ఎందుకంటే పరశురాం పరిస్థితి ఇప్పుడు ఊహాతీతంగా మారిపోయింది. నిజానికి తను అత్యాశకు పోయి రౌడీ స్టార్ జీవితంతో ఆడేసుకున్నాడనే కామెంట్ ఉంది. కావాలనే ఎవరూ మోసం చేయరు, కానీ మోసం చేస్తే మాత్రం వాళ్ళు ముందుకు వెళ్లరు. ఇదే ముగ్గురు దర్శకుల విషయంలో నిజమవుతోంది. రౌడీ స్టార్ కి సోషల్ మీడియాలో మద్దతు పెరిగిపోతోంది. విజయ్ దేవరకొండ టాలీవుడ్లో ఎంతో ఫ్యూచర్ ఉన్నా కానీ దర్శకులను నమ్మి నట్టేట మునిగిన స్టార్. పర్ఫార్మెన్స్తో ఆకట్టుకునే సీన్ ఉంది, యూత్లో మంచి క్రేజ్ ఉంది, దానికి తగ్గట్టే సాలిడ్ బ్లాక్ బస్టర్ల రికార్డు ఉంది. ఎటొచ్చి వరుస ఫెయిల్యూర్సే తనని డీలా పడేలా చేశాయి. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత విజయ్ మీద జనానికి జాలి పెరిగింది. నటన పరంగా తన తప్పేం లేదు, కానీ స్టోరీ సెలక్షన్ పరంగా తను తప్పు చేస్తున్నాడని అంటున్నారు. సరే, కథ విన్నప్పుడే ఫ్యూచర్ని ఎవరు అంతగా ఊహిస్తారు, కానీ దర్శకుల్ని నమ్మితే అసలుకే ఎసరొస్తుంది. పరశురాం ఇలానే దిక్కుమాలిన కథని ఓ రేంజ్ స్టోరీ అని దిల్ రాజుని విజయ్ దేవరకొండని నమ్మించాడు. బద్ధకంగా రాసిన కథతో ఫ్యామిలీ స్టార్ మూవీ తీశాడు. ఏమైంది? థియేటర్స్లో ఫ్లాప్ అవడమే కాదు, ఓటీటీలో కూడా పంచిపడింది. ఎవరూ చూడట్లేదు. అందుకే బాగా మండిన దిల్ రాజు ఇప్పుడు పరశురాంతో డీల్ చేసుకున్న మరో 2 సినిమాలను హోల్డ్లో పెట్టాడు. పరశురాం కాల్ ఇప్పుడు దిల్ రాజు ఎత్తట్లేదట. అసలే నాగ చైతన్యతో సినిమా చేస్తానని సడన్గా సర్కారు వారి పాట మూవీకి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు చైతన్యతో చీటర్ అనిపించుకుంటున్నాడు. విజయ్తో ఫ్యామిలీ స్టార్ మూవీ ప్లాన్ చేసిన అల్లు అరవింద్కి దూరం అయ్యాడు. ఇప్పుడు యంగ్ హీరోలంతా బిజీ అవ్వడం, ఎవరైనా ఖాళీగా ఉన్నారంటే వాళ్ళు పరశురాంని నమ్మకపోవడంతో తన దుకాణం బంద్ అంటున్నారు. రౌడీ స్టార్ని ఇలానే నాసిరకం కథతో ఖుషి తీసి మోసం చేశాడు శివ నిర్వాణ. కట్ చేస్తే తనకు ఆఫర్లు లేవు. పూరి కూడా రౌడీ స్టార్ని బద్ధకంతో మ్యాటర్ లేని కథ రాసి మోసం చేశాడు. తను అలా చేసే వ్యక్తి కాదు, కానీ లైగర్ లాంటి మ్యాటర్ లేని మూవీ వల్ల రౌడీకి మోసం జరిగిపోయింది. కాబట్టే తనకి ఆ తర్వాత ఆఫర్స్ లేవు. అతి కష్టం మీద తీస్తున్న డబుల్ స్మార్ట్ శంకర్ షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి, కానీ ఇంకా సీరియల్లా సాగుతూనే ఉంది. మొత్తంగా రౌడీని మోసం చేసిన దర్శకులకు సీన్ రివర్స్ అవుతుందనే సెంటిమెంటల్ అనాలిసిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో రీసౌండ్ చేస్తోంది.